హై ఫ్రెండ్స్, ఎన్ఐటి నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. సూపరింటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి 8 ఖాళీలు ఇచ్చారు. జనరల్ వారికి 3 ఖాళీలు, ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 ఖాళీలు, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1. ఈ విధంగా మనకు కేటగిరీ వారీగా ఖాళీలు అనేది విభజించడం జరిగింది. వీళ్ళ శాలరీ చూసుకుంటే 34,800 ప్లస్ గ్రేడ్ పే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని అన్ని కలుపుకొని మీకు ఒక 40,000 వరకు ఈ యొక్క జీతం అనేది వచ్చే అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్ 16 ఖాళీలు ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 7 ఖాళీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు. వీళ్ళ శాలరీ అన్ని కలుపుకొని 25,000 వరకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మనకు ఎన్ఐటి పాట్నా నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎక్కడైతేనే మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు వీడియో అనేది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 8వ తారీఖున మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 11, 2020 నుంచి ఫిబ్రవరి 11, 2020 వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్, దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటాచ్ చేసి వీళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా, అశోక్ రాజ్పుట్, పాట్నా 800005 ఈ యొక్క అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు ఫిబ్రవరి 17, 2020 సాయంత్రం 5:30 వరకు చేరినట్లుగా పంపించాల్సి ఉంటుందండి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ జనవరి 11 నుంచి ప్రారంభించబడి ఫిబ్రవరి 11 వరకు అప్లై చేయొచ్చు. ఫీజు మాత్రం ఫిబ్రవరి 10వ తారీఖు సాయంత్రం 5:30 మీరు కట్టాల్సి ఉంటుందండి. ఫీజు విషయానికి వచ్చరికి జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 400, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 రూపాయలు ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చినట్టు 27 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి. దాంతోపాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. 35 వర్డ్ పర్ మినిట్ అండ్ టైపింగ్ స్పీడ్ రావాలి. మీకు టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, స్పీడ్ అనేది రావాల్సిందనమాట. అదేవిధంగా కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్లో మీకు నైపుణ్యం అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మీకు 1 year ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్ యాజ్ పర్ ఎన్ఐటి స్టేట్స్. అంటే ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు 1 year అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సూపరింటెండెంట్ ఈ ఉద్యోగాలు వచ్చినసరికి మనకు 35,000 రూపాయల వరకు జీతం వస్తుంది మీకు. దాంతోపాటు గ్రేడ్ పే కలుపుకొని 40,000 వరకు జీతం వస్తుంది అనమాట. 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఏదైనా డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అభ్యర్థులకు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ అనగానే మీకు డౌట్ వస్తుండొచ్చు. ఒక 60% మార్కులు అయితే ఫస్ట్ క్లాస్గా పరిగణించడం జరుగుతుంది. కొన్ని పోస్టులకు అయితే కొన్ని నోటిఫికేషన్లు 60% మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ మరికొన్ని నోటిఫికేషన్లు 60% మార్కులని ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్ అయితే. సో మీరు 60% మార్కులు ఉన్నట్లయితే ఫస్ట్ క్లాస్ అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు డిగ్రీలో 60% మార్కులు లేనట్లయితే, పీజీ కనుక మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మాస్టర్ డిగ్రీ, ఏదైనా మాస్టర్ డిగ్రీ అనేది 50% మార్కులతో పాస్ అయిన వాళ్ళైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. అండ్ వీళ్ళకి కూడా వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్లో నైపుణ్యం అయితే కోరడం జరుగుతుంది. వీళ్ళకి కూడా 1 year అనే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ రిక్రూట్ అయిన అభ్యర్థులకు. సో మీరు ఒక పోస్ట్ కనుక 2 పోస్టులు కనుక అప్లై చేసుకున్నట్టే సపరేట్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీకు చూసుకున్నట్టే సెలక్షన్ వచ్చరికి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆధారితంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు చూసుకున్నట్టే ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు కల్పించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ఆర్ఎస్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియోని మాత్రం తప్పకుండా సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.